ఆనమడుగుని ఒకనాడు ఈ ఖాదర్ నాగూర్ బాబావళి ఉరుసు ఉత్సవానికి వచ్చినప్పుడు ఈ గ్రామం గురించి చెప్పాను. ఎనలేని కీర్తి ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఎవ్రీ ఇయర్ కూడా ఈ గ్రామంలో నేను వస్తానని కూడా చెప్పాను. అదే ధర్మిలో ఈరోజు కూడా ఇక్కడికి రావటం కూడా జరిగింది. ఈ ఊరితో ఒక కొత్త బంధం కూడా మాకందరికి కూడా ఏర్పడబోతుంది. అది తొందరలో కూడా అందరికి కూడా నెరవేరుతుందని కూడా ఆశిస్తున్నా. ముఖ్యంగా ముస్లిం సోదరులు ఈ గ్రామంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా కలిసి ఈరోజు ముస్లిం సోదరులు చేసుకునే పండుగకి అందరూ కూడా స్వాగతిస్తున్నారు. కులాల్ని మతాల్ని పక్కన పెట్టి అందరూ కూడా ఈ నాగూర్ బాబావళి ఆశీస్సుల కోసం ఈ దర్గాని దర్శించటం, ఆ నాగూర్ బాబావళి దీవెనలు తీసుకోవటం అందరం కూడా ఆనవాయితీగా ఉంది. నేను కూడా ఒక పల్లె ప్రాంతంలోనే పుట్టినటువంటి వ్యక్తిని. బ్రాహ్మణకాక అగ్రహారం గ్రామంలో పుట్టాను. మా ఇంటి పక్కనే మసీదు ఉంది. మా ఇంటి పక్కనే నమాజ్ చేసేటువంటి మసీదు ప్రాంతం ఉంది. నిరంతరం కూడా నాకు ముస్లిం సోదరులతో ఎనలేని బంధం ఉంది. నా రాజకీయ భవిష్యత్తుకు ఓనామాలు దిద్దింది ముస్లింల సోదరుల ఒడులు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎంతోమంది ఉన్నా నన్ను హక్కును చేర్చుకున్న ముస్లిం సోదరులు. నేను 2006లో ఎంపీటీసీ ఎన్నికల్లో మండలాధ్యక్షుడిగా జలదింక మండలానికి పోటీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మా గ్రామంలో ఉన్న దూదేకల ముస్లింస్ కావచ్చు, లేదంటే ముస్లిం సోదరులు కావచ్చు, ఇద్దరు కూడా నన్ను సొంత బిడ్డల్లాగా నన్ను ఆశీర్వదించారు, ఎత్తున పెట్టుకున్నారు, నన్ను గెలిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముస్లింస్తో నాకు ఒక బంధం ఉంది. పుట్టింది హిందువుకైనా ముస్లిం సోదరులతో నాకు ఒక అనుబంధం ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకనే ముస్లిం సోదరుల యొక్క ప్రోగ్రాం ఎక్కడ నిర్వహించినా, ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ దర్గాను సందర్శించే ఒక ఆనవాయితీగా పెట్టుకున్న. నాకు కులాల కంటే, మతాల కంటే, వర్గాల కంటే, ప్రాంతాల కంటే మనుషులంటే ఇష్టం, పేదవాళ్ళంటే ఇష్టం, పేదవాళ్ళలో కల్మషం లేని ప్రేమ అంటే ఇష్టం. అందుకనే పక్కడ పల్లెటూర్లు ఉంటాయో అక్కడ నేను ఉండాలని ఒక కోరుకుంటా. ఎక్కడ పల్లె ప్రాంతాల్లో ఒక ప్రోగ్రాం జరుగుతుంటే ఆ ప్రోగ్రాంకి అటెండ్ అవ్వాలి. ఆ పల్లెల యొక్క మనసుల్లో చిరునవ్వులు చూడాలి. ఆ పల్లె ప్రాంత ప్రజల కష్టాలు, బాధలు అన్నీ మర్చిపోయి ఆనందంగా సాయంత్రం పూట కేరింతల మధ్య జరుపుకునే ఉత్సవాలలో పాల్గొనాలనే ఉద్దేశంతోనే ఈరోజు కూడా మీ గ్రామానికి సందర్శించడం జరిగింది.